హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నకి మనం కూర్చున్నాం. చికెన్ విత్ గారెలు వండాను. ఎలా ఉన్నాను మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ కట్ చేసుకుని మిగతా ముక్కలు అలాగే టమాటా ముక్కలు అందులో వేసేసుకున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన దాంట్లో చికెన్ని బాగా వాష్ చేసుకుని వేసుకున్నాను. చికెన్ అంతా కూడా ఇలా కడాయిలో వేసుకున్నాను. బాగా కలుపుకున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు దాంట్లో వదిలేసాను. చికెన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కారం, పసుపు వేసేసుకున్నాను. ఇలా కారం, పసుపు ఉడికి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు దాన్ని మగ్గనిచ్చాను. ఇలా మగ్గిన దాంట్లోనే నేను వాటర్ కూడా వేసేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు దాన్ని ఉడికించాను. అలా బాగా ఉడికిన తర్వాత ఇంట్లో గరం మసాలా వేసుకున్నాను. మసాలా వేసిన ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చాను. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీని తర్వాత నేను ముందుగానే మిక్సీ ఆడుకుంటూ గారెల పిండిలో సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని నేను గారెలో వేసుకున్నాను. ఇలా గారెలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను. అంతే అండి, గారెలు చికెన్ రెడీ అయిపోయింది. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.